హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్ 89. నేను మీ స్వాతినండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సండే కదండి ఈరోజు. సండే స్పెషల్ వచ్చేసి బిర్యానీ అనమాట. ఈరోజు దమ్ బిర్యానీ. లాస్ట్ వారం మటన్ తీసుకొచ్చారు కదా మా వారు. ఈ వారం అయితే చికెన్ తీసుకొచ్చారనమాట. నేను దాన్ని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొని చికెన్ బిర్యానీ అయితే తయారు చేశాను. సండే అంటే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది అనమాట. పిల్లలు చూడండి, పిల్లల బట్టలు ఇస్త్రీ చేయాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి టైం టు టైం. ఇక్కడ అన్నీ టైం టు టైం అట్లా జరిగిపోతాయి అన్నమాట. నేను ఇంకా ఇస్త్రీ చేద్దామని ప్లేట్స్ పెట్టుకుంటున్నాను పాప దానికి, ఫ్రాక్కి. అది అయిపోయిందండి. మళ్ళీ వచ్చేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసి మా వారు వస్తా యాపిల్ తీసుకొచ్చారనమాట. యాపిల్ తెచ్చారు. పిల్లలకి డైలీ కంపల్సరీ స్కూల్కి నాస్తా ఉండాలి, అలాగే కంపల్సరీ ఫ్రూట్ అనేది ఉండాలన్నమాట. అలాగే ఫ్రూట్ తెస్తే నేను తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. రేషన్లో చాలామంది అనుకుంటారు, ఒక సిస్టర్ మెసేజ్ కూడా పెట్టింది, మీకు అన్నీ ఫ్రీగా దొరుకుతాయి అంట కదా అని. మాకైతే ఫ్రీగా ఏం దొరకవండి. కాకపోతే నెలకి సరిపడా ఒక రేషన్ ఇస్తారనమాట, గ్రోసరీ ఐటెం. కొంచెం పప్పు, ఆయిల్ ప్యాకెట్, ఇంకా పంచదార ఇస్తారు, అలాగే టీ పొడి ఇస్తారనమాట. మంత్కి మనం బియ్యం తింటే బియ్యం ఇస్తారు, లేదంటే మనం ఆటా తింటాము అనుకుంటే ఆటా పిండి ఇస్తారనమాట, గోధుమ పిండి. ఇక వారానికి వచ్చేసరికి డైలీ ఒక పాల ప్యాకెట్ ఇస్తారనమాట, 1 లీటర్ పాల ప్యాకెట్ ఇస్తారు. అలాగే ఎగ్స్ ఇస్తారు. ఇంకా 1 వీక్లో అయితే ఒక వెజిటేబుల్ అనమాట, కొంచెం వెజిటేబుల్ 2-3 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఇస్తారనమాట. మేమైతే యాక్చువల్గా మేము తీసుకోము, గ్రోసరీ ఏం తీసుకోము. గ్రోసరీ తీసుకున్న వాళ్ళకైతే మనీ అయితే ఇస్తారనమాట. మేమైతే మనీ తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే 3,000 అయితే మనకేం సరిపోవు. 3,000 ఎంత ఇస్తారు. ఆ 3,000 సరిపోవు. మనం రైస్ ఎక్కువ తింటాం కాబట్టి మనం ఇక బయటే తెచ్చుకుంటాం. ఏ సామాన్లు తెచ్చుకోవాలని మేము బయటే తీసుకుంటాం అనమాట. యూనిట్ నుంచి మేము ఏం తీసుకొచ్చుకోము. అందరూ అంటూ ఉంటారు, మీరు డబ్బున్న వాళ్ళు మీకేం ఎంత పేమెంట్ వస్తుంది, అంత పేమెంట్ వస్తుందని. ఎవరు కాదండి, ఎంత డబ్బున్న వాళ్ళు అయినా ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వారికి ఉంటాయి అన్నమాట. ఇక ఈరోజు విషయం వచ్చేసరికి సండే చికెన్ బిర్యానీ నేను టేస్ట్ చేసాను. చాలా బాగుంది. నిన్నైతే చాలా బాగా కుదిరింది అనమాట. మా బాబు వచ్చేసి మమ్మీ నాకు కూడా కొంచెం, మా పాప వచ్చి నాకు కూడా అని చెప్పేస్తే అందరం కూర్చొని ఒక దగ్గరే తిన్నాం అనమాట. చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు, అక్క మీరు హిందీ ఎలా నేర్చుకున్నారు ఏంటి అని చెప్పేసి. హిందీ అయితే ఫస్ట్ నేను మధ్యప్రదేశ్లో ఉన్నాను అనమాట. అప్పుడైతే హిందీ వచ్చేది కాదు. కొంచెం హిందీ అలాగే కొంచెం ఇంగ్లీష్ మాట్లాడుకుంటా మేనేజ్ చేసుకుంటా వచ్చానమాట. అక్కడ సాగర్లో ఉన్న 3 years తర్వాత కొంచెం నాకైతే హిందీ అయితే వచ్చేసింది. ఆ తర్వాత మేము అక్కడి నుంచి సాగర్ నుంచి అంబాలా పోస్టింగ్ వచ్చాము. మా పిల్లలు అప్పుడు చిన్న పిల్లలు అనమాట. అక్కడ నుంచి అంబాలా వచ్చాము. అంబాలా నుంచి ఇప్పుడు ప్రజెంట్ జమ్మూ అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు జమ్మూలో ఉన్నాము. సండే అంటేనే నాన్ వెజ్ తినండి, మా పాప తింటుంది. ఎప్పుడు కాంప్లిమెంట్ అయితే ఇవ్వరు. ఈరోజు ఏంటో తెలియదు, అందరూ సూపర్ అంటున్నారు మా పిల్లలు. అలాగే మా వారు కూడా చాలా బాగుందని చెప్పేసేసారు అనమాట. ఆడవాళ్ళకి ఇంకేముంటుందండి, ఏమన్నా వండింది బాగుందంటే మంచిగా ఖుషి అయిపోతారనమాట. కాబట్టి నిన్నైతే నేను సో హ్యాపీ, ఎందుకంటే మంచిగా చేశాను. అలాగే మా వారు బాగుందని చెప్పేసరికి మంచి ఖుషి అయిపోయాను అనమాట. ఒక్క వీడియో చేయాలంటే ఎంతో టైం పడుతుందండి. ఆ వీడియో అయితే క్లిప్ చేసుకుంటూ చూస్తారు, మెసేజ్లు చేయరు, కామెంట్లు చేయరు. కొంచెం ఆదరించండి అయ్యా, కొంచెం మెసేజ్ చేస్తూ ఉండండి. చూడండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మీకోసం ఒక మినీ బ్లాగ్ అనేది నేను చేస్తూ ఉన్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేనైతే ఇంకా మంచి బ్లాగ్ అయితే చేస్తానన్నమాట. డైలీ ఒక బ్లాగ్ కావాలి. మా ఛానల్ కొంచెం గ్రోత్ అయితేనే కదా మేము ఏదైనా చేయగలుగుతాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. అలాగే వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ రూపంలో మాకు చెప్పండి. ఏమన్నా చేంజ్మెంట్ ఏమైనా ఉంటే మార్చుకుంటాం అన్నమాట.
నిన్న మధ్యాహ్నం అయితే యాక్చువల్గా ఏం చేసుకోలేదన్నమాట. మేము ఓన్లీ పప్పే వండాను, ఎందుకంటే మా వారు ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అయిపోయారు. అందుకని చెప్పేసి నేను పప్పు అనపకాయ చేసాను అనమాట. ఇక మధ్యాహ్నం వస్తా తీసుకొని వచ్చారు. దాన్ని మేమేం చేశానంటే నైట్కి ప్రిపేర్ చేశాను అనమాట. ఇక నైట్ తినేస్తున్నాం, ఎందుకంటే ఒక్కొక్కసారి టైం దొరకదు కాబట్టి నైట్ వండుకుంటాం, లేదంటే సాటర్డే అట్లా వండుకుంటాం అనమాట. సూపర్గా ఉంది, చాలా సూపర్గా టేస్ట్ అంటే మంచిగా టేస్ట్ కుదిరిందనమాట. సో పిల్లలైతే తినేస్తున్నారు మంచిగా, మా వారికి కూడా నచ్చింది. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మాకైతే కామెంట్ చేయటం మటుకు మర్చిపోవద్దు. ప్లీజ్ కామెంట్, మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో, ఏమైనా చేంజ్మెంట్ చేసుకోవాలంటే ప్లీజ్ మాకు ఒక చిన్న మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.